మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్నటువంటి రామకృష్ణన్నర్ కొండ, ఆ కొండవాళ్ళ ప్రాంతంలో ఈ ప్రధాన భవనాలకి వెనక ఉండేటువంటి కొండవాళ్ళ ప్రాంతం ఉండేటువంటి రిటైన్ వాళ్ళు ఈరోజు అంటే నిన్న నైట్ నుంచి పడుతున్న వర్షాలకి ఆ రిటైన్ వాళ్ళు జారిపడటం, అది ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నుంచి కూడా ఒక్కొక్క పార్ట్ జారిపడటం వల్ల అక్కడ ఉండేటువంటి ఇళ్ళకన్నిటికీ కూడా ప్రమాదం అని తెలిసి మా అధికార యంత్రాంగం అందరూ కూడా వాళ్ళ ముందు రిహాబిటేట్ చేశారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ. ప్రస్తుతానికి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కూడా కట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు ఇవ్వాలో వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ అనేటువంటిది పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇంకా తర్వాత ఇంకా ఈ వర్షం ఇంకా పెరిగితే ఏదైనా ప్రమాదం సంభవించని ఇప్పటికే టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ ఇక్కడ ఉండటం జరిగింది. మరి నేను అందుకని ఉన్నటువంటి పవర్ కనెక్షన్ కాదు, పవర్ ఆ పోల్ పైన ఆధారపడి ఉన్నటువంటి పోల్స్ని కూడా కట్ చేసి వేరే మార్గంలో మిగిలిన ఇళ్ళకి కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ స్ట్రెచ్ మాత్రం ఇప్పుడు ఈవేళ రైల్వే స్టేషన్ ఆనుకుని ఉన్న గవర్కంచపాలలో కూడా రైల్వే వాల్ పడిపోయింది. ఈ రైల్వే ప్రొటెక్షన్ వాల్ పడి 3 కార్లు అక్కడ ఉండేటువంటి బైక్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి. అక్కడ ఎవరు మనుషులు లేకపోవడం తక్కువ ప్రమాదం జరిగింది. కానీ అక్కడ ఎవరైనా మనుషులు సంచరించి ఉంటే రెయిన్ వల్ల అక్కడ మళ్ళీ ఎలక్ట్రికల్ పోల్ కూడా పడింది. మొత్తం పవర్ కనెక్షన్ అన్నీ కూడా తీయడం జరిగింది. సో అది కూడా పెద్ద ప్రమాదం నుంచి తప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని కొండ చర్యలు ఉరికిపడడం అనేటువంటిది ఇలాంటి వర్షంలో ఎక్కువగా ఇల్లు కొండ పై వరకు వెళ్ళటం వల్ల అటు మల్కాపురం ప్రాంతంలో కూడా దుర్గానగర్ అదేవిధంగా త్రినాథపురంలో కూడా చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంది. కాబట్టి వెంటనే ఆ ప్రాంతంలో పైన ఏదైతే ప్రమాదం జరిగేటువంటి ప్లేసెస్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉన్నారు. ఇక్కడ ఎవరికైతే ప్రమాదం సంభవించవచ్చు అనేటువంటిది ఉందో ఈరోజు ఆల్రెడీ వాళ్ళ అసెస్మెంట్కి వచ్చారు అధికారులు. సో వాళ్ళు ఈ రిలీఫ్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆ ప్లేసెస్కి షిఫ్ట్ చేయడం. చేద్దాం ముందు